దేశంలో 2024 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఆశాజనకంగా రాలేదు. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీకి దాదాపు సగానికి సగం సీట్లు తగ్గిపోయాయి. దేశంలో మూడోసారి ప్రధాని కావాలని తొలి ప్రధాని పండిట్ నెహ్రూ రికార్డుని సమన్ చేయాలని, ఆ మీదట 15 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పాలించి అరుదైన రికార్డును అందుకోవాలని ఆలోచన. అయితే ఆశించినంత మేరకు ఎన్నికల ఫలితాలు రాలేదు. యూపీ మాట పక్కన పెడితే గతసారి పశ్చిమ బెంగాల్లో 22 ఎంపీ సీట్లు బీజేపీ గెలిస్తే ఈసారి మాత్రం 12కే పరిమితం కావాల్సి వచ్చింది. అక్కడ కూడా 10 సీట్లు తగ్గాయి. అదేవిధంగా మహారాష్ట్రలో బీజేపీ శివసేన అప్పట్లో సీట్లు కొల్లగొడితే ఈసారి శివసేన ప్రభావం చూపలేకపోయింది. ఇవన్నీ కలిపితే బీజేపీకి పెద్ద దెబ్బ. 2019లో 304 సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీ ఈసారి 238 సీట్లు మాత్రమే గెలిచింది. అంటే 66 సీట్లు తక్కువగా వచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 ఉంది. ఎన్డీఏలో పెద్ద పార్టీలు చూస్తే టీడీపీ 16 సీట్లతో, ఆ తరువాత జేడీయూ 15 సీట్లతో ఉంది. అంతేకాకుండా జనసేనకు 2 సీట్లు ఉన్నాయి. ఇలా అన్ని పార్టీలు కలుపుకుంటే ముచ్చట తీరుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఏపీలో ఉన్న 18 సీట్లు అతి కీలకమని చెప్పుకోవాలి. మరి మోడీని ప్రధాని చేసే విషయంలో ఈ బలం ఇస్తున్న ఆ 2 పార్టీలు కేంద్రం నుంచి ఏపీకి ఏమి తీసుకువస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. భారతీయ జనతా పార్టీకి ప్రాణవాయువుగా మారిన టీడీపీ, జనసేన విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి సాధించాల్సిన అనేక విషయాలపై చర్చ సాగిస్తారా లేదా అన్నది మరో ప్రశ్న. మరి ఇటువంటి విషయంలో కూటమిలో భాగమైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయి అన్నది వేచి చూడాలి.